వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గౌతమ బుద్ధుని బోధనలు నైతిక బలాన్నిస్తాయి. దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పామన్న బీజేపీ. భారత బలగాల సామర్థ్యానికి తిరుగులేదని ప్రశంస. నర్సుల నిస్వార్థ సేవలు అనితర సాధ్యం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. నరసింహస్వామికి రెండో విడత చందన సమర్పణ. సింహాచల క్షేత్రంలో ఘనంగా వైశాఖ పౌర్ణమి వేడుకలు. బుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరుణా స్వరూపుడైన బుద్ధ భగవానుడు ఇచ్చిన అహింస, ప్రేమ, దయ అనే సందేశాలు మానవాళి సంక్షేమానికి ప్రాథమిక మంత్రాలని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సమానత్వం, సామరస్యం, సామాజిక న్యాయం అనే ఆయన ఆదర్శాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయన్నారు. నైతికతపై ఆధారపడిన జీవితాన్ని గడపడానికి ఆయన బోధనలు ప్రజలను ప్రేరేపిస్తాయని చెప్పారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ బుద్ధుని అహింస, దయా సందేశాలు నేటి ప్రపంచంలో మానవాళికి సందర్భోచితంగా ఉంటాయని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. గౌతమ బుద్ధుని బోధనలు సామరస్య పూర్వక సమాజాన్ని సృష్టించే దిశగా ప్రజలను నడిపిస్తాయని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ పై సరైన ప్రతీకారం తీర్చుకుందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత మన దేశం మొత్తం ఉగ్రవాదులపై ఆగ్రహంతో రగిలిపోయిందని, ప్రతీకార చర్యల కోసం తీవ్రంగా నిరీక్షించిందని సంబిత్ పాత్ర అన్నారు. దాడి జరిగిన సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారని, వచ్చిన వెంటనే దేశ ప్రజల స్పందనను గమనించారని చెప్పారు. దేశ ప్రజల మనోభావాలను అనుసరించి ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాక్ కు సరైన గుణపాఠం చెప్పాలని ఆ రోజే ప్రధాని నిర్ణయించారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్ ను దెబ్బ కొట్టేందుకు ప్రధాని కీలక వ్యక్తులతో సంప్రదించి వ్యూహరచన చేశారని చెప్పారు. మొదటిగా పాక్ కు సింధు జలాలను నిలిపివేశారని, దీంతో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరిగిందని, చివరికి ఆ దేశ జీడీపీ కూడా గణనీయంగా పడిపోయిందని చెప్పారు. ఆ తరువాత సరైన సమయం చూసి ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ రెండో అస్త్రాన్ని ప్రయోగించిందన్నారు. సాయుధ బలగాలు పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయని, సైనికులకు కాని పౌరులకు కాని ఎటువంటి నష్టం కలగకుండా భారత సైన్యాలు సంయమనం పాటిస్తూ కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశాయని చెప్పారు. పాకిస్తాన్ మాత్రం విచక్షణారహితంగా భారత సైనిక స్థావరాలపైన, పౌరులపైన, చివరకు ప్రార్థనా స్థలాలపైన దాడులకు తెగబడిందని అన్నారు.
భారత్ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతమొందించడమే అయినా పాక్ దుశ్చర్యలకు తగిన గుణపాఠం చెప్పవలసిన సందర్భం వచ్చిందని, దీంతో భారత బలగాలు తమ సత్తా చూపాయని పేర్కొన్నారు. భారత బలగాల దాటికి పాక్ చిత్తుగా ఓడిపోయిందని, చివరి స్వయంగా కాల్పుల విరమణ కోరుతూ కాళ్ల బేరానికి వచ్చిందని అన్నారు. పాకిస్తాన్ కు ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో భారత్ కు తెలుసని, పాక్ స్పందనను అనుసరించి భారత్ ప్రతిస్పందిస్తుందని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా నర్సులు తమ వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని, నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని పవన్ కళ్యాణ్ అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వనను కలిగిస్తాయన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎనలేనివని, నర్సుల శ్రమ, కష్టం తనకి తెలుసని అన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన నర్సుల నిస్వార్థ సేవలు ఎవ్వరూ మరువలేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 8 మంది స్టాఫ్ నర్సులను డిప్యూటీ సీఎం సత్కరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి వేడుక సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి 2వ విడత చందన సమర్పణ నిర్వహించారు. ఈ తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవలతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు నిర్వహించారు. 2వ విడత చందన సమర్పణ కోసం ఆలయ సిబ్బంది సుమారు 125 కేజీల అరగదీసిన శ్రీగంధాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేసిన చందనాన్ని స్వామికి అలంకరించారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం క్షేత్రానికి తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు ఐవి రమణాచార్యులు, ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు, ఏఈఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన శ్రీగంధాన్ని ఆలయ భాండాగారంలో భద్రపరిచి ఉంచారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గంగమ్మ జాతర సందర్భంగా ఈ రోజు తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ ఆలయానికి సారె సమర్పించారు. అమ్మవారి దర్శనం తరువాత ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారిని తమ ప్రభుత్వం ఉపేక్షించదని, వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రకరకాల బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారు చేసి అమ్మకాలు జరిపారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి సొమ్ము చేసుకున్న వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన జగన్ను గాని పెద్దిరెడ్డిని గాని పెట్టేది లేదని చెప్పారు. ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుసిల్లుతున్నటువంటి వేషాలమ్మ దేవాలయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 7వ రోజు 6వ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం 7 రోజుల పాటు అమ్మవారిని రకరకాల అలంకారాలతో అమ్మవారికి వేషాలు వేయించి పాలెగాడి సంహారాన్ని చేసే కార్యక్రమమే ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ గ్రామంలో, తిరుపతి మహానగరంలో ఆ గ్రామ దేవతగా మరి ఆడబిడ్డల్ని కంటికి పాపలాగా రక్షించుకుంటూ అమ్మవారు మరి సేవలు అందిస్తూ ఉంటారు. ఆవిడ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనం కోసం మరి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి పూజలు సమర్పించుకుంటారు. ఈరోజు అమ్మవారికి సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల పరిరక్షణ కోసం, అలాగే మన సంప్రదాయాలు, మనకున్నటువంటి ఆచారాల్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాకు పదే తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు అందులో భాగంగానే పెద్ద ఎత్తున దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆలయాల్లో మరి అన్న సమారాధనకి విరాళాల రూపంలో అందిస్తూ ఉన్నారు. మరి మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఈ ఆలయ సంప్రదాయాల ప్రకారం
అమ్మవారికి సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జరుగుతుంది వేగవంతంగా. సిట్ ఆల్రెడీ చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం. వాళ్ళు తప్పించి తిరగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి మధ్య కుంభకోణం, ఢిల్లీ స్కామ్కి మించిన కుంభకోణం అని చెప్పి మేము మొట్టమొదటి నుంచి చెప్పాం. ఇవాళ మేము ఏదైతే ప్రభుత్వం వచ్చినామంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తారో ఆ వైట్ పేపర్స్కి తగిన విధంగానే ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తాం. ఇది ఏదో మనీ అవినీతి ఒకటే కాదు, మనీ దోపిడీ ఒకటే కాదు, ఇది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా దీన్ని తీవ్రమైనటువంటి కేసుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. తన సొంత ఆదాయం కోసం, అవినీతి సంపాదన కోసం పనికిరానటువంటి బ్రాండ్లు సృష్టించి అక్రమ మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లోనే ఆ రోజున అమ్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చూశారు తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందని చూడాలి. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు, చాలామంది మరణించారు. తప్పకుండా దీన్ని తీవ్రంగా పరిగణించాలా. దీని వెనక ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టకూడదని చెప్పి మేము భావిస్తాం. ఒకళ్ళు కాదు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఉన్నారు. అందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా మనం చూసాం. మదనపల్లిలో మరి ఆడివాస్లో ఫైళ్లు తగలబెట్టినటువంటి విధానం, ఇవన్నీ కూడా మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇవాళ ఒక్కొక్కటి మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నత్తనడక ఏం లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి అన్నీ తీసినాం. అన్ని కుంభకోణాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ ఒక డొంకలాగుతామంటే మొత్తం తీగంతా కదులుతాం. ఒక వ్యక్తిని తీసుకొస్తామంటే మొత్తం వాళ్ళ హిస్టరీ అంతా చెప్తున్నారు. వాళ్ళు మీరు చూశారు, విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఇది ఈ మధ్య కుంభకోణంలో మెయిన్ బాస్ ఉన్నారని చెప్పినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, ఎవరు ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఒకళ్ళు లాగుతూనే మొత్తం డొంకంతా వస్తుంది. దానివల్లే ఇది ఆలస్యమైనా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇప్పుడు వేగవంతమైంది. సిట్ వేసిన తర్వాత చాలా స్పీడ్గా నడుస్తుంది. భూముల విషయంలో కూడా త్వరలోనే మొత్తం విచారణ ఫాస్ట్గా చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పకుండా జరుగుతాయి. విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ఈ ఉదయం ప్రారంభమైంది. దీనికి ముందు కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వినతుల స్వీకరణ, సమస్యలపై స్పందించవలసిన తీరు మొదలైన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన పౌరులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారికి పరిష్కారం పట్ల భరోసా కల్పించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ పాల్గొని వినతులు స్వీకరించారు. వినతులను అందజేసేందుకు వచ్చిన వారికి సిబ్బంది కలెక్టర్ ఆదేశాల మేరకు టీ బిస్కెట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రీకృత అభివృద్ధి విధానాలనే అవలంబిస్తోందని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మరో 40,000 ఎకరాల సేకరణకు ఇచ్చిన నోటిఫికేషనే దీనికి నిదర్శనమని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖకు మరోసారి అన్యాయం జరగనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి 2,600 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఐటీ హబ్ గా విశాఖను ఒకసారి ప్రకటించి అమరావతిలో ఐకానిక్ టవర్ పేరుతో ఐటీ కార్యకలాపాలు సాగించేందుకు యత్నాలు ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో 2,000 మందికి విఆర్ఎస్ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతున్నా కూటమి ప్రభుత్వం అడ్డు చెప్పకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సిపిఐ విశాఖ జిల్లా మహాసభలో ఆమోదించిన తీర్మానాలను వివరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కేంద్రీకృత అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉన్నారు.
ఇప్పటికి అమరావతిలో సేకరించినటువంటి 40,000 ఎకరాల భూమి సరిపోదని మరో 40,000 ఎకరాల భూమి సేకరణకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం. రెండోది ఆ భూ కేటాయింపులు చూస్తున్నా అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. మళ్ళీ అక్కడ అమరావతిలో ఇప్పుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పని దానికి భూ సేకరణ చేసి రన్వే విస్తరణ చేశారు. ఇప్పుడు మిగతా భవనాలు నిర్మాణం పూర్తవుతున్నటువంటి దశలో దీన్నే మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కావాల్సినంత భూమి అక్కడ ఉన్నా ఈరోజు అమరావతిలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అమరావతికి గన్నవరానికి గట్టిగా చూస్తే 30-35 కిలోమీటర్లకు మించి దూరం ఉండదు. దానిలోని మళ్ళీ అమరావతిలో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం, దానికి 4,000 ఎకరాల కేటాయింపు. అలాగే అమరావతికి రైల్ లైన్ కేంద్రం ఇప్పుడు మంజూరు చేసింది. అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా 2,600 ఎకరాల భూమిని కేటాయించారు. అలా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్కి సంబంధించి 100 ఎకరాల భూమి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నాకు తెలిసి ఎంత పెద్ద రైల్వే స్టేషన్ అయినా మన దేశంలో లేదు. మరి దానికి 2,600 ఎకరాల భూమి ఎందుకో మాకు అర్థం కావట్లే. ఈ పద్ధతుల్లో ఈరోజు మళ్ళీ ఐకానిక్ టవర్స్ ఏదైతే అమరావతి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ప్రతిపాదన చేశారో ఐకానిక్ టవర్స్ దేనికి కడుతున్నారు? ఐటీ కేంద్రానికి. ఈరోజు ఐటీ హబ్గా విశాఖ జిల్లాని ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని. ఇప్పటికీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కొత్తగా ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి రాలే. ఉన్నాయి పోయే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని భవనాలను ఖాళీ చేయించి అక్కడి నుంచి సెక్రటరియట్ నడుపుదామని చెప్పని ఆయన ప్రయత్నం చేశాడు. అది చాలా నష్టం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క టీసీఎస్ తప్ప టీసీఎస్తో ఒప్పందం జరిగింది. అది ఎప్పుడు గ్రౌండ్ అవుతుందో తెలియదు. వాళ్ళకి భూ కేటాయింపులు కూడా చేశారు. 99 పైసలకి ఎకరం చొప్పున భూ కేటాయింపులు చేశారు. గతంలో కూడా అనేక శంకుస్థాపనలు జరిగాయి. బోళ్ళంత పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారే తప్ప ఏది గ్రౌండ్ కాల. ఈ రోజుని మీరు చెప్పండి, గతంలో విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా మీరు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రకటన చేసి ఐటీ పరిశ్రమలు ఎన్ని ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించారు. విశాఖపట్నంలో ఒకటి ప్రారంభించాలి, అక్కడ ప్రారంభించారు. అప్పుడే ఇక్కడ ఒక కొండని ఫ్రాంక్లిన్ టెంపుల్స్టన్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని వ్యతిరేకించాం. నిజంగా దాని మీద వచ్చినటువంటి డబ్బులు కన్నా మనకి ఆదాయం కన్నా వాళ్ళకి మౌలిక సౌకర్యాల కల్పనకి ఎక్కువ ఖర్చు అయింది. రోడ్ వేయడానికి, ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అయింది. 40 ఎకరాల కొండ మీద ఉన్నటువంటి మొత్తం భూమిని అంతటిని కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్స్టన్కి కేటాయించారు. అది రోడ్డు అయితే వేశారు ప్రభుత్వ ఖర్చుతోని. అక్కడ ఒక్క రాయి కూడా అట్నుంచి ఇటు కదపలే, ₹1 పెట్టుబడి రాలే. మహిళల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. తుని మండలం అన్నవరంలో గల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక భూమిక వహించిన మహిళా ఆర్మీ అధికారులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పోలీసులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి పట్ల సిఐ అనుసరించిన వ్యవహార శైలిపై న్యాయ పోరాటం సాగిస్తామన్నారు. వింగ్ కమాండర్ వామికా సింగ్ నేతృత్వంలో భారత సైన్యం ఖచ్చితత్వంతో కూడిన దాడులు కానీ లేదంటే ఇద్దరు మహిళలు భారత సైన్యాన్ని నడిపించిన తీరు కానీ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు మన భారతదేశ మహిళా ఆఫీసర్లు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన తీరు.
మన రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఒక పక్క మహిళలు తలెత్తుకునే విధంగా దేశంలో మహిళలందరూ తలెత్తుకునే విధంగా దేశంలో ఉంటే, మహిళల్ని వేధించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆవిడ కారులో వెళ్ళిపోతుంటే సతీష్ అనే నాయకుడిని వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే అక్కడ సిఐ ఆవిడ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు తోసి ఆవిడ కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఆవిడ పట్ల దురుసుగా మాజీ మంత్రిని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే, ఇది పోలీసు ఉద్యోగం చేయడమా లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడమా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడడం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం శాసన వ్యవస్థ కానీ పర్మనెంట్, మనం టెంపరీ మాత్రమే. పోలీసు వారైతేనే లేకపోతే రాజకీయ నాయకులు మేమైతేనే వయసు అయిపోతే పక్కన ఉంటాం. ఒకటి మనం గుర్తు చేసుకోవాలి, మనం బాధ్యతగా మెలగాలి, వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్పించి ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం, ఒక మాజీ మంత్రిని చెయ్యి పట్టుకుని దురుసుగా ఆవిడ కారులోంచే బయటికి లాగి ఆవిడ ఒంటిమే చేసి సుబ్బారాయుడు అనే సిఐ తోసేసి చాలా అమానుషంగా ప్రవర్తించడం ఖండిస్తున్నాం. ఈ విషయంలో చట్టపరంగా న్యాయపరంగా నేను వ్యక్తిగతంగా కూడా ఎంతవరకు అన్నా సరే పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ పని చేస్తాను, చేసి తీరుతాను కూడా ఆ సిఐ మీద. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన భారీ రథంపై సతీ సమేతంగా సత్యదేవుడు ఊరేగారు. దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్ కొబ్బరికాయ కొట్టి ఈ ఊరేగింపును ప్రారంభించారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన యాత్రికులు రథాన్ని లాగుతూ స్వామివారితో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో భారతమాత ముద్దుబిడ్డ దేశం కోసం తుది రక్తపు బొట్టు చిందించిన అమర్ జవాన్ మురళీ నాయక్ కి స్థానిక ప్రజలు నివాళులర్పించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ జరిపిన కాల్పులకు ధీటుగా జవాబు ఇచ్చి ఈ నెల 8వ తేదీన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం తెలిసిందే. జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో హోమాలు నిర్వహించారు. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ పర్యవేక్షణలో ఈ హోమాలు జరిగాయి. గ్రామంలోని చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి చికిత్సా శిబిరం నిర్వహించారు. బెంగళూరు శంకర ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మంగి రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కంటి ఆపరేషన్లకు 70 మందిని ఎంపిక చేసి శంకర ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతి నాయుడు మాట్లాడుతూ అక్కడ రోగులకు ఉచితంగా అన్ని సేవలు అందిస్తారని తెలిపారు. పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్యం నిర్వహించడం జరిగింది. ప్రతి నెల ఉచిత కంటి వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పటికీ 100 ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించినాము. దాదాపు 8,000 కంటి ఆపరేషన్లు ఉచితంగా శంకర కంటి ఆసుపత్రి వారి ద్వారా, బెంగళూరు వారి ద్వారా నిర్వహించడం జరిగింది. రామాలయం కరకట్టపై పోస్తున్న చెత్త డంపింగ్ యార్డు పట్టణ శివారుకు తరలించాలని పలువురు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ముదిరాజ్ బజారు, సప్తా దిగువ, రామాలయం పరిసర ప్రాంతాల ప్రజలు కరకట్టపైకి చెత్తను తరలిస్తున్న పంచాయతీ వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంబి నర్సారెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలో సేకరించిన చెత్తను కరకట్టపై పోసి తగలబెట్టడంతో రామాలయం వైపు, కాలనీ వైపు పొగ వ్యాప్తి చెందుతుందని అన్నారు. దీంతో రామాలయంకి వచ్చే భక్తులతో పాటు పరిసర ప్రాంతాల్లో గల ప్రజలు కూడా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు. భద్రాచలం శ్రీరాములు వారికి గ్రామ పంచాయతీ చెత్త పొగతో నిత్యం ధూపం పడుతున్నారని విమర్శించారు. తరలించాలి చెత్త డంపింగ్ యార్డుని, తరలించాలి చెత్త డంపింగ్ యార్డుని. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం. తరలించాలి చెత్త డంపింగ్ యార్డుని, తరలించాలి చెత్త డంపింగ్ యార్డుని, తరలించాలి చెత్త డంపింగ్ యార్డుని, తరలించాలి చెత్త డంపింగ్ యార్డుని, తరలించాలి చెత్త డంపింగ్. కాపాడండి గోదావరి నదిని, కాపాడండి గోదావరి నదిని, కాపాడండి కాపాడండి భద్రాద్రి రాముణ్ణి, కాపాడండి భద్రాద్రి రాముణ్ణి, కాపాడండి చెత్త ధూపం నుండి భద్రాద్రి రాముణ్ణి, కాపాడండి ఈ చెత్త నుండి గోదావరి నీటిని కాపాడండి, గోదావరి నదిని కాపాడండి, గోదావరి నదిని కాపాడండి, డంపింగ్ యార్డుతో కలుషితం అవుతున్న గోదావరి నదిని కాపాడండి. తరలించాలి డంపింగ్ యార్డును వెంటనే, డంపింగ్ యార్డును వెంటనే. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని ప్రజలు ఆందోళన చేయడం ఇంకా కొనసాగుతూనే ఉంది. అర్హులైన తమకి కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేని పేట తండా గ్రామస్తులు, మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇందులో భాగంగా వారు స్థానిక గ్రామ పంచాయతీ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహిస్తుండగానే గ్రామస్తులు కార్యాలయం గేటుకు తాళం వేసి తమ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు మీడియా వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాది మాసంపేట పెద్ద తండా గ్రామం సార్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. లిస్టులో మాకు పేరు వచ్చింది, ఇప్పుడు ఆ పేరు రావట్లేదు. మరి ఆ పేర్లు మరి ఎట్టెళ్ళినాయి ఏమో తెలియదు. మరి అధికారులు మా దగ్గరకు వచ్చి ఇదే సెక్రటరీ మేడం గారు 2 సార్లు ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్ళారు. ఫోటోలు తీసుకొని ఇంటి ముందు దింపుకున్నప్పుడు కాలనీ మీకు వస్తుందండి అని చెప్పి వెళ్ళారు. మరి అది కాలనీ ఇప్పుడు రావట్లేదు. వేరే లిస్టులలో మా పేర్లు వచ్చినాయి అనేసి చెప్పేసి
ఇప్పుడు మా పేరు తొలగించి అమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అధికారులు ఆ కాలనీ వాళ్ళకి బదిలీ చేశారు. మరి మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఏమైపోవాలి? మాకు ఇప్పుడు ఉన్న ఇల్లు వచ్చేసి మీరు చూడండి, మాకున్న గుడిసెలు ఎట్లున్నాయో చూసేసి మా కాలనీ ఇవ్వండి. అంతేలే కానీ ఇప్పుడు కుంభకోణం చేసుకున్న వాళ్ళకి తినే వాళ్ళకి ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇక ఇంతేనా సార్? నమస్తే సార్, నా పేరు భాగ్యలక్ష్మి, జూలూరుపాడు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది. అయితే సార్ బాంచిన్పేట తండా, పెద్ద తండా సార్ ఊరి పేరు, జూలూరుపాడు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామంలో ఫస్ట్ లిస్టు విడుదల చేసినప్పుడు అందులో నా పేరుండే సార్. ఇప్పుడు మంజూరు జాబితాలో లేదు. లిస్టు వచ్చిన వాళ్ళవి డిస్ప్లే చేయట్లేదు. ఒకసారి చూపియండి ఎవరెవరికి వచ్చినాయి అన్న విషయం కూడా చెప్పట్లేదు. సర్వే చేసినప్పుడు మాత్రం సెక్రటరీ ఇంటింటికి వచ్చింది, లిస్టు మొత్తం గ్రామ సభ పెట్టి తీసుకున్నారు. మరి మీరు ఏమి ఫాల్ట్ చేయనప్పుడు గ్రామ సభ పెట్టి ఆ లిస్ట్ ఏంటో డిస్ప్లే చేస్తే అందులో అర్హులు ఉంటే మేము మాట్లాడకపోయేవాళ్ళం. కానీ సార్ అందులో అర్హులు లేరు. అందులో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో మళ్ళీ వితంతువులు. L1 లిస్ట్ ఏంటి సార్? వితంతువులు, వికలాంగులు, మళ్ళీ గుడిసె ఉన్న వాళ్ళు, రేకుల షెడ్ ఉన్న వాళ్ళు కదా సార్, వాళ్ళు కాకుండా ఇల్లు ఉన్న వాళ్ళే వచ్చారు, మళ్ళీ భూమి ఉన్న వాళ్ళే వచ్చారు, ఇల్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళే వచ్చారు. ఒకసారి మీరు మా ఇళ్ళకి రండి, మా ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి. మేము అర్హులమ్మా కాదా మీరే నిర్ణయించండి. ఒకవేళ ఆ వచ్చిన లిస్ట్ను చూపించమని చెప్పండి మాకు. అందులో కనుక అర్హులు కరెక్ట్గా ఉంటే మేము ఏమీ మాట్లాడకపోయేది. కానీ లేరు సార్, లేరు కాబట్టే మేము ఈరోజు బయటకు వచ్చినాము. అవకతవకలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ భూమి మాది సార్, మేము గ్రామ పంచాయతీకి మేము దాతలుగా ఇచ్చాము, మా మావయ్య గారు ఇచ్చారు. అయితే నాయకులు ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఒక సెంటు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. మా మావయ్య గారు ముందు వచ్చి ఈ భూమిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా బావగారు, మా ఆయన ఇద్దరున్నారు మా ఇంట్లో. గుమస్తాకి దేనికైనా పంచాయతీ పనులకు వాడుకోవచ్చు కదా, వాడుకోకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. అయినా మేము మాట్లాడలేదు. మరి మేము 3 గుంటల భూమి రోడ్డు సైడ్ పంచాయతీ ఆఫీస్కి ఇచ్చినప్పుడు మాకు ఒక ఇల్లు ఇయ్యరా? మీరు ఒక ఇల్లు ఇయ్యరా అండి? రేకుల షెడ్ ఉంది, వచ్చి చూడండి మీరు. మొన్న వచ్చిన గాలి దుమ్ముకి రేకులన్నీ ఎగిరిపోయినాయి సార్, పొలాల్లో పడ్డాయి. మేము మళ్ళీ సెట్ చేసుకున్నాం. పాములు అవన్నీ వస్తున్నాయి. గింత పిల్లగాడే ఉన్నాడు. ఒకసారి మీరు సర్వే చేయండి, ఉంటే అర్హులు ఉంటే ఇవ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.